श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश षडगोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मी नृसिंहदेवपादका सेवक श्रीवंश षडगोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंश षडगोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। गुरुमुखमनदीत्य प्राहवेदानशेषान् नरपरिपरिवृक्तं शुल्कमादातकामः श्वशुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् जगुलतिलकं तं विष्णुचित्तं नमामि। పోయిన వీడియోలో తిరుపల్లాండులో స్వామి పెరియాళ్వార్ మనము నరసింహస్వామికి ఎలా పల్లాండు పాడాలి, ఎలా మనం మంగళశాసనం చేయాలని చెప్పారు కదా. ఇది పెరియాళ్వార్ తిరుమొడిలో ఒక విశేషమైన అర్థం చెప్తున్నారు. ఒన్నాం బత్తు ఆరాం తిరుమొడి 9 పాసురం 169. దాంట్లో నరసింహస్వామికి ఉన్న సౌలభ్యం చూపిస్తున్నారు. సౌలభ్యం అంటే ఎదిరికి కూడా విరోధికి కూడా స్వామివారు తన కృపలు చూపిస్తున్నారు. స్వామి నరసింహస్వామి కూడా సౌలభ్యం చూపిస్తున్నారు. ఎవరిపైన చూపిస్తున్నారంటే శత్రుపైన స్వామివారు సౌలభ్యం చూపిస్తున్నారు అంటారు. సాధారణంగా వాత్సల్యం అంటే ఏంటి? మన బిడ్డకి మన చూపిస్తున్నాం కదా, అది వాత్సల్యం. కానీ విరోధం చేసుకున్న వారి పైన కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడు విభీషణుడికి చెప్పిన మాటలు ఏంటంటే, రావణేశ్వరుడు చనిపోయిన తర్వాత విభీషణుడికి నువ్వు వెళ్ళి రావణుడు సంస్కారం చెయ్యని అన్నారు రాముడు. అప్పుడు విభీషణుడు ఏం చెప్పారంటే, నేను చెయ్యను, ఆయన పాపిష్ఠుడు, అమ్మవారు మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన పాపిష్ఠుడు, నేను ఆయన శరీరం నేను టచ్ చేయను అన్నారు. அதுக்கு రాముడు వారు చెప్పిన మాట మరణాంతాని వైరాణి అని అన్నారు. అంటే మరణ వరకు నా వైరం పెట్టుకోవాలి, విరోధం పెట్టుకోవాలి, మరణ అయిన తర్వాత మనం విరోధం పెట్టుకోకూడదు అని అన్నారు రాముడు. దీంట్లో వ్యాఖ్యానంలో పెరివాచన పిళ్ళై అని అంతా ఏం చెప్తారంటే, అప్పుడు రాముడు ప్రాణంతో ఉన్నప్పుడు వీరం ఉందా, విరోధం ఉందా, వైరమ్యం ఉందా అంటే అలాంటి కాదు. ఆయన ప్రాణం ఉన్న వరకు ఆయన నిన్న విరోధంనే ఉన్నారు. నేను ఆయన విరోధిని అనుకోలేవు, కానీ ఆయన ప్రాణం ఉన్న వరకు నన్ను విరోధించే ఉన్నారు. ఇప్పుడు ప్రాణం పోయింది కదా, ఆయన నన్ను విరోధం చేయడానికి ఆయనకి సందర్భం లేవు కదా. ఇప్పుడు నేను ఆయనకి ఏదో హెల్ప్ చేయడం వచ్చిందంటే వద్దు అని చెప్పడానికి విరోధం కాదు కదా. ఇప్పుడు మన ప్రాణం పోయిన తర్వాత మనం చూడకూడదు అని అన్నారు. ఇక్కడ అదేవిధంగా స్వామివారు ఎక్కడ వచ్చారు, ఎలా వచ్చారు, అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పాసురంలో. అలందిట్ట తూణై அவந்தட்ட ஆங்கே வளர்ந்திட்டு வாலுகிர் சிங்க உருவாய் உளந்தொட்டு இரணியன் ஒன்மார்வகலம் பிளந்திட்ட கைகளால் చప్పాని పేయిములై యుండానే చప్పాని. మనకి అందరికీ తెలుసు, పెరియాళ్వార్ తిరుమొడియే పిళ్ళై తమిళ్ అంత ఇలకనంలో ఉన్నది, అంత గ్రామంలో ఉన్నది. అంటే ఒక చిన్న బిడ్డ పుట్టిన నుంచి పెరిగిన వరకు ఆమె ఏమేమి ఒక్కొక్క విషయం చేస్తుందో అదన్నీ కృష్ణుడి పైన యశోద అనుభవించేదాన్ని పాసురంగా చేశారు. తలనడయిట్టు సెంగీరి ఆడుగ సెంగీరి ఆడుగ ఆడుగవే, ఇలా తలనడయిట్టున అప్పుడుదా కృష్ణుడు క్రాలింగ్ నుంచి నడుస్తున్నారు, అది తలనడై నడవాని పాసురం. పురం పులుగువాన్, ఇప్పుడు అమ్మగారు కూర్చున్నప్పుడు ఎనికి నుంచి బిడ్డలో వచ్చేది లాక్ చేసారు కదా, அதுக்கு ఒక பாசுரம் ఉంది, என்னை புறம் புல்குவான். அப்புறம் இதுకన్నా ரொம்ப ఇంపార్టెంటాன ఒక విషయం ఏంటంటే, మీరు చిన్నపిల్లలు అమ్మ చూడాలి, చూస్తే ఇది మీకు కనపడుతుంది. అమ్మ ఏం చేస్తారంటే కాళ్ళు ఇలా పెట్టుకొని మధ్యలో పాప కూర్చోపెట్టి బిడ్డ ఎవరైనా కూర్చోపెట్టుకొని దే విల్ మేక్ దెమ్ టు క్లాప్ దేర్ హ్యాండ్స్, చెయ్యి కొట్టమని చెప్తారు కదా, అది పేరు చప్పాని అని పేరు. కైగళ చప్పాని కొట్టదు అని పేరు. ఇక్కడ స్వామి ఏం చెప్తారంటే, నరసింహస్వామి కూర్చోపెట్టి చప్పాని కొడుతున్నారు. మీరు ఇప్పుడు అనుకోండి, నరసింహస్వామి చిన్న బిడ్డలుగా కింద పూర నరరూపంతో సింహరూపంతో చిన్న బిడ్డగా కూర్చొని కై కొడుతున్నారు మీ ముందు. అదే ఈ పాసురం వల్ల మనం ఏమి దృష్టిలో పెట్టుకోవాలంటే, చిన్న నరసింహస్వామి మన పక్కన కూర్చొని కై కొట్టి చేస్తున్నారు, అదే పాసురం. ఇందులో ఏం చెప్తున్నారంటే, అలందిట్ట తూణై,
హిరణ్యకశిపుவோட పిల్లలు లేచితే స్వామివారు వచ్చారు కదా, అలందిట్ట అంటే హిరణ్యకశిపుకు డౌట్ రాకూడదు, నేను ఇది తూణ ప్రహ్లాద అక్కడ ఏం అడిగాడు హిరణ్యకశిపు, మీ స్వామి ఎక్కడ ఉన్నారంటే అన్ని చోట్ల ఉన్నారని చెప్పారు కదా. ఒకవేళ అంత అరణ్మణిలో ఉన్న ప్యాలెస్లో ఉన్న ఒక్కొక్క పిల్లర్ని హిరణ్యకశిపు తన స్వయచేయితో చేసినది, వేరెవరు చేయలేవు. ఎందుకంటే ఆ పిల్లర్ కట్టినదు హిరణ్యకశిపువే. ఎందుకు వేరెవరో కట్టారంటే ముందుకే నరసింహుడు లోపల పెట్టి కడతారు, అందుకంటే లోపల నుంచి వచ్చారు మాటలు వస్తుంది కదా. హిరణ్యకశిపువే చేసిన స్తునా నుంచి వేరెవరో కొడతారంటే చెయ్యి లోపల నరసింహుడు తీసుకెళ్ళి లోపల పెట్టి కొట్టలాగా కొట్టి బయటకు తీసుకొచ్చారు మాటలు వస్తుంది కదా. అవంతట్ట ఆయనే చేసిన తూణ్లో ఆయనే కొట్టినప్పుడు అలందిట్ట తూణై అవంతట్ట. ఇంకొకటి స్వామి ఎప్పుడు వచ్చారంటే, ఇప్పుడు స్తూణ ఉందంటే ఒకవేళ హిరణ్యకశిపు ఇక్కడ కొడతారు, స్వామి ఇక్కడి నుంచి వస్తారంటే ఇక్కడ లేదు అని అంటారా. ఎంత దూరం మాట్లాడుతున్నారంటే ఇక్కడ కొడితే స్వామివారు ఇక్కడి నుంచి మొహం వస్తారంటే ఇక్కడ లేదు స్వామి అంటారు. అందుకంటే ఆంగే వలందిట్టి ఎక్కడ కొట్టారో అక్కడి నుంచే వచ్చారు స్వామి. ఆయనే చేసిన స్థూల నుంచి ఆయనే కొట్టి ఎక్కడ కొట్టారో అక్కడి నుంచి వచ్చినది వలందిట్ట. ఎలా పెరిగినారంటే ఒక మేరుమలలాగా పెరిగారంట. వలందిట్ట వాల్ ఉగిర్ చింగ ఉరువాయ్. వాల్ అంటే ఒక కత్తిలాగా ఉన్న నఖంతో సింహరూపంతో వచ్చారు. స్వామివారి నఖం ఒక్కొక్క నఖం ఎలా ఉందంటే ఒక కత్తిలాగా ఉంది. వాల్ అంటే కత్తి, ఉగిర్ అంటే నఖం, నెయిల్స్. వాల్ ఉగిర్ చింగ ఉరువాయ్. ఇది స్వామివారోட జననం, ఎప్పుడు వచ్చారు అని. తర్వాత ఉగిర్ అంత నఖం పెట్టుకొని వధం చేస్తున్నారు కదా. ఉళంతొట్టు ఇరణియన్ పాసరం. ఉళంతొట్టు ఇరణియన్ వన్ మారు అగలం. పెద్దగా ఉందా ఇరణ్యనోட తిరుమార్బు కాదు, సారీ మార్బు, స్వామివారితో తిరుమార్బు. ఇరణ్యుడ మార్బు పెద్దగా ఉంది. దాంట్లో తన నఖం పెట్టి తీసిన తర్వాత లోపల చేయి పెట్టి స్వామివారు ఏదో చూస్తున్నారంట. హీ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్. ఉళంతొట్ట ఆయన హృదయం ఏదో చూస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాదు నా పైన ఆయన కొంచెం భక్తి వచ్చిందా. వధం జరుగుతున్న సమయంలో స్వామివారు చూస్తున్నారు. ఏంటంటే లాస్ట్ వరకు స్వామివారు చూస్తే ఉన్నారు, మనం ఆయన పక్కన వస్తున్నామా లేవా అని. హిరణ్యకశిపుకే స్వామివారు ఇది వాయిపిస్తున్నారు, సందర్భం ఇస్తున్నారు చంపడానికి. ఇప్పుడు రాముడు వారు చూడాలి, లాస్ట్ అంగదన పంపిన తరువాత కూడా ఆయన ఒప్పుకోలేవు. ఇంకా ఒకటి, ఈరోజు వెళ్ళి రేపు రా అని చెప్పారు రావణుడికి. రావణాశ్రమంలో అన్ని ఆయుధాలు పోయింది, అన్నీ పోయింది. ఒక్క అంబు రాముడు వేస్తే తల పోతుంది రావణేశ్వరుడికి. అప్పుడు ఆయన చంపలేకుండా ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకొని రేపు మళ్ళీ రా అన్నారు. అంత దూరం స్వామివారు మనకి ఆప్షన్ ఇస్తూనే ఉన్నారు. మనం ఆ ఆప్షన్ వాడాలి. మనమేం చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ మనము పాపమే చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారు, హిరణ్యన్ ఇంతవరకు స్వామివారిని ఎదురుగా ఉన్న ఒక్క రాక్షసుడు, అరకుడు, అసురుడు, ఆయనతోడ మార్పులో స్వామివారు చూస్తున్నారంట. ఉళంతొట్టు ఇప్పుడు వదం చేసిన సమయమాదు ఆయనకి నా పైన కొంచెం భక్తి వచ్చిందంటే ఈ వధం ఆపేసి ఈయన రక్షణ చేయడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. మంచి తిరిగి చెప్తున్నా, హిరణ్యునికి అప్పుడు వధం చేసే సమయంలో కొంచెం భక్తి వచ్చినా కూడా ఆయన వదిలే ఆ వధం ఆపేసి ఆయన రక్షణ ఆయనకి కృప చేయడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. అందరూ స్వామివారు వచ్చేసి చంపడానికి అనకూడదు, స్వామివారు వచ్చినది రక్షణ చేయడానికే. హిరణ్యుని పైన ఆయనకి అంత ధూపం కోపం వచ్చేది రీజన్ ఎందుకంట, తన భక్తుడు అన్న ప్రహ్లాదుడు పైన ఆయన చేయి పెట్టారు, అదా కోపం. కానీ హిరణ్యుని పైన ఆయనకి ప్రత్యక్ష కోపం లేదు. ఉళంతట్ట హిరణ్యన్ ఒన్మార్వం అహలం చూశారు, లోపల భక్తి లేదు తెలిసిపోయింది.
పిళందిట్ట ఓకే. ఈ తర్వాత ఈయన ఇదిలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి మనం. హిరణ్యనోడ సహా அந்த ఆయుధ పడ ఉంది కదా, அந்த ఆర్మీ ఉంది కదా, అందరినీ నరసింహస్వామి చిత్రహింస చేసి వధం చేశారు. యాక్చువల్గా వాళ్ళందరికీ మరణ భయం చూసి చిత్రహింస చేసి వధం చేశారు. భారతంలో అలా ఉంది, విష్ణు పురాణంలో అలా ఉంది. ఎందుకు స్వామి ఇలా క్రూరంగా చేస్తారు ఆయన? విష్ణుమూర్తి అంటే సాత్వికమైన మూర్తి కదా, క్రోధం రాకూడదు కదా. ఇంత కోపంతో ఎందుకు వాళ్ళని వధం అంటే ఇలా చేసి అయిపోతుంది. ఇప్పుడు శిశుపాలుడు ఏం చేస్తారు, కృష్ణుడు ఒకే ఒక సుదర్శన పంపేశారు, చనిపోయింది. కానీ చిన్నం భిన్నం చేశారు. ఎందుకు ఇంత కోపం, ఇంత ఆక్రోశం? ఎందుకంటే 2 రీజన్ ఉంది. ఒకటి, శిశుపాలుడు స్వామివారి దగ్గర అపచారపడతారు. స్వామివారి దగ్గర అపచారపడితే చిన్న దండన, స్మాల్ దండన అంతే, తల మట్టు పోయింది. చిత్రహింసలు లేవు శిశుపాలుడికి. కానీ తన భక్తుడి పైన చేయి పెడితే స్వామివారికి వచ్చేసిన కోపం ఆహారాయ తీవ్రం, రామాయణం శ్లోకం. కోపస్య వశమిత్యేవ, కోపానికి ఆయన వశం. సాధారణంగా రాముడు ఏం చెప్పారు, కోపమే రా అంటే వస్తుందంట, కోపం పో అని పోతుంది. అంత దూరం కోపం ఆయన కంట్రోల్. జితేంద్రియ అని పేరు రాముడికి, జితక్రోధక జితేంద్రియ అని పేరు. ఇది నేను చెప్పలేవు, మండోదరి చెప్తుంది, జితక్రోధక జితేంద్రియ అని చెప్తుంది. అలాంటి ఉన్న రాముడు కోపస్య వశమిత్యేవ, కోపాన్ని కూడా వశానికి పోయినంట రాముడు. ఏనా రాముడి పైన రావణేశ్వరుడు అంబు వేసినప్పుడు రాముడి కోపం రాలేదు. ఎప్పుడు హనుమంతుడి పైన ఆయన అంబు వేశారో అప్పుడు రాముడికి అంత కోపం వచ్చింది. ఇక్కడ శిశుపాలుడు ఎంత అపచారం చేసినా కూడా తనపైన చేసింది కాబట్టి కృష్ణుడు ఒకే ఒక చోట్లో పోయింది. కానీ ప్రహ్లాదు తన భక్తుడి పైన చేసిన కాబట్టి నరసింహుడు ఏం చేస్తారు, పిల్లని తిట్ట ఆ హిరణ్యకశిపుడు శరీరం అక్కడ తీసేశారు. తర్వాత పళందిట్ట అదే చేయి పెట్టుకొని వచ్చేసి కొట్టాయి చెప్పాని పేములయుండానే చెప్పాని అంటారు పెరియాళ్వారు. సో ఇంత దూరం క్రూరమైన ఎందుకు? ఇది ఫస్ట్ రీజన్, భాగవతుడి పైన ఉన్న అపచారం. రెండో విషయం ఏంటంటే, ఒక విషయం మనం స్వామివారు సమూహం సర్వభూతేషు అని అన్నారు. దానవర్గలైన రాక్షసుడుకు ఆయనే దేవుడు. లోకమని ఏకచక్రావతి కదా. ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ పైన ఉన్న వాత్సల్యంతో, ఎవరిపైన? అసురుడు పైన ఉన్న వాత్సల్యంతో చిత్రహింస చేసి సంహారం చేస్తారు అని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏం స్వామి, వాళ్ళపైన కృప వల్ల చిత్రహింస చేస్తారు అని ఎక్కడా చెప్పవచ్చా? కృపయం చిత్రహింసయం ఒక్కడంటే వాళ్ళు చేసిన పాపానికి ఎన్నో నరకంలో ఎన్నో సంవత్సరం నరక దండన, నరక శిక్ష అనుభవించాలి. ఆ హిరణ్యకశిపు కానీ వాళ్ళు కానీ అన్ని నరకాల్లో ఉన్న అన్ని పాపాలు చేశారు వాళ్ళు. అన్ని నరకాల్లో ఉన్న అన్ని విషయాలు అనుభవించాలి. స్వామివారు ఏం చేశారు, అంత దూరం వాళ్ళు కష్టపడకూడదు. అంత నరకాల్లో ఉన్న అంత అనుభవం ఒక నిమిష పొడిలో, అన్ని నరక అనుభవంని ఒక నిమిష పొడిలో వాళ్ళకి ఇచ్చేసి ఆ పాపం నుంచి విముక్తి ఇచ్చి వాళ్ళందరినీ మంచి లోకానికి పంపిస్తారు. ఆ కృపతోదా వాళ్ళని స్వామి చిత్రహింస చేసి సంహారం చేస్తారని భాగవతంలో విష్ణు పురాణంలో చెప్తుంది. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, భాగవతపచారం క్రూరం. భక్తుడి దగ్గర అపచారపడకూడదు. భక్తుడి జన అపచారపడితే దేవుడు ఊరికే ఉండడు. ఇంకొకటి, స్వామివారు మనకి ఏమి ఇచ్చినా, శిక్ష ఇచ్చినా కూడా అది మన మంచి కోసమే. ఆయన మనకి ఏమి ఇచ్చినా, ఏ కష్టం ఇచ్చినా అది అన్నీ మన మంచి కోసమే. ఈ ఆత్మకి ఉజ్జీవనాది కోసమే కానీ వేరేమీ లేదు. సో మనందరూ ఈ పాత్రం వల్ల ఇంకొకటి మనం తెలుసుకోవాలి. అలాంటి ఉన్న నరసింహస్వామి కూడా మన పిలిచే చిన్న పాపాలుగా వచ్చేసి మన ముందు కై కొట్టాయి చెప్పాని చేస్తారు. సో భక్తుడికి ఏం కావాలో, భక్తుడికి ఎలా దర్శనం చేయాలనుకున్నారో అలా వచ్చేసి చేస్తారు.
మీరు కూడా ఇదే ప్రబంధంని ఇంట్లో చదివి చూడండి. మీ ముగ్గురున్న నరసింహస్వామి మీకోసం వచ్చి చప్పాయి కొట్టడానికి ఖచ్చితంగా చేస్తారు. అలాంటి ఉన్న వైభవాన పాసులన్నా పెరియాழ்వార్ పాసురం. ఇదే విధంగా అన్ని పాసురాల్లో ఒక్కొక్క ఆళ్వారు ఎలా అనుభవించారని వచ్చేసే వీడియోలో మనం చూడకపోతున్నాము. అందరూ ఇది ఫాలో చేస్తే ఉండండి. ఎవరికి ప్రబంధం నేర్చుకున్నాను అనుకున్నవారు కింద డిస్క్రిప్షన్లో ఇది నాలాయిర దివ్య ప్రబంధంలో నిత్యానుసంధానం, అదేవిధంగా తిరువాయుమడి, ఇదన్నీ ఎవరు నేర్చుకుని అనుకున్నారో డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తున్నాము. ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. కావాల్సిన జాయిన్ చేసుకొని చదువు నేర్పించుకోవచ్చు. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.